ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఎంత మంచిగా వచ్చింది. కలర్లు ఎత్తే ఇంకా మంచిగా ఉంటది. కలర్లు తెస్తా. మంచిగున్నది గింత మంచిగా ఇస్తుంది ఇది. ఇప్పుడు నేను వేసే ముక్కు మంచిగా కనిపించాలంటే ఏం చేయాలి? ఐడియా. చూసినావా? చూసినా మూసుకొని పడుండు. అర్థమైందా? ఓ ఇంట్లోకి. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, చీపురుత ఊడిస్తే దాన్ ముగ్గు పాయ, దాన్ ముగ్గు పాయ 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 పాయ. ముత్యమంతా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. నేను ఇక్కడే కదా ముగ్గేసిన, ఎటు పోయింది ఆ ముగ్గు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం ఎత్తుకుతానో వెన్నెలా? పైసలు గిట్లా పొడగొట్టుకున్నావా ఏంటి? అది కాదక్క, నేను ఇక్కడే ముగ్గేసి లోపలికి పోయినా, వచ్చేసరికి కనిపించలేదు. ఏ నేను వచ్చినప్పుడు నీ ముగ్గే లేదు, నేనే ఫస్ట్ ముగ్గేసుడిరా. నేను ముగ్గేసే కలర్లు తేవడానికి లోపలికి పోయినక్క. ఏ కలర్లు కాదు, ముగ్గేసినట్టు కళ గిట్లా వచ్చినట్టున్నది నీకు. ఇప్పుడు ఏమైతుందో విన్నారా నీకు? వేసుకోవడానికి జాగున్నది, చేతుల ముగ్గున్నది, మళ్ళీ ఒకసారి వేసుకోరాదు. అంతగా నీ శాతం కాకపోతే చెప్పు, నేనేసిస్తా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నా ముగ్గు ఎవరు జరిపిర్రో నాకు బాగా తెలుసు. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళకు పక్షవాతం రాను. ఎవరిని తిడతాను నువ్వు? ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. ఎవరి కాళ్ళు చేతులు పడిపోవాలి నీకు? ఎవరిని తిడతాడు? ఎవరిని తిడతావు నువ్వు? కాళ్ళు చేతులు పడిపోను అదే దాన్ని తిడతాను. నేనెవరైనా నిన్ను తిడతాను నానే, బాగా ఫీల్ అవుతాను. నువ్వేమైనా జరిపినావా నా ముగ్గు? నేనెందుకు చెప్తా? మరి నీకెందుకు రోషం వస్తుంది? నన్ను తిట్టిందని కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ పురుగులు పట్ట, వాళ్ళ నాశనం కాను, వాళ్ళ గత్త రాను, వాళ్ళ కాళ్ళు చేతులు మొత్తం ఇట్టిట్లా అయిపోను. మరి నువ్వేమైనా తిడతానువే? నన్ను తిట్టిందని నేను తిట్టుకుంటానా? నీకేమైతుంది? నువ్వు నన్ను తిట్టినావా? నా ముగ్గు జరిపిందని తిట్టుకుంటా, నీకేమైతుంది? తిట్టుకో, నన్ను తిట్టిందని నేను తిట్టుకుంటా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీ నోట్లో నోరు పెట్టే బదులు నైమ్ నగర్ పెద్ద మూల కాలు పెట్టున్నాయి. కాలే పెట్టుకో, ఇంకేమన్నా
मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ నాతో పెట్టుకుంటే బిడ్డ సిట్టి ఎందుకే ఇట్లా చెప్తాను ఇరుగు పొరుగులతో మంచి కలిసి ఉండాలి కానీ ఇట్లా కయ్యానికి కాలు దూతారా అనే నేను కట్టుకున్న మొగంతోనే కలిసి ఉండా ఇంకా పక్కింటోళ్ళతో ఉంటానా కాలిసి అంతేగా అంతేగా దాని ముగ్గు జరిపింది నువ్వే కదనే అది చెప్తావా పోయి పో చెప్పు పో నడు చెప్పు నా మొగుడు చెప్పు నేనెందుకు చెప్తా అది అది ఉండాలంటే ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా చెప్తే ఏమైతుందో తెలుసు కదా మూసుకొని చక్కగా పోయి ఇట్లకు అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. అమ్మా అమ్మా ఇవ్వరా నీకు అమ్మ అమ్మ అని పిలుస్తారావు ఇవన్న నాకు పుట్టావురా అది అమ్మ కాదురా అమ్మా అమ్మా అను అమ్మా అమ్మా ఇప్పుడు చూసినావా అమ్మాకి ఎంత తేడా ఉన్నదో. అమ్మ అంటే కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే పెట్టాలనిపిస్తుంది. అయ్య బాబోయ్ మామూలు టైం కాదయ్య ప్రకాశం. ఏమన్నా ఉంటే పెట్టమ్మా. అరే నువ్వు అట్లా వెళ్తాను నాకు ఏదో ఒకటి పెట్టబుద్ధి అవుతుందిరా నీకు. నువ్వు విడదా దా ఇవ్వరా ఇషిర తీసుకొని ఈడికెళ్తా. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తాను. నువ్వు తొందర పోరా ఎవడ్రా నువ్వు నా చీర తీసుకున్నావు? ఈ మహాతాలు ఇచ్చిందమ్మా. నడువు నుంచి నాడు ఓసారి చిట్టిదానా వాడికి నా చీర ఇచ్చినమైందే. నా గోడ మీద చీరారెత్తే చీరనే కాదు నిన్ను కూడా ఇచ్చేస్తా. ఓసాయి ఆ గోడ మీద నీకేం హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందే. అవ్వో ఈమె అచ్చి హక్కుల గురించి మాట్లాడుతాను. అవ్వో నీకు ఆడదానే హక్కే లేదు, ఇంకా హక్కుల గురించి మాట్లాడుతానవా నువ్వు? హక్కులు బొక్కలేం కాదు. ఏం లేదండి, చీర గోడ మీద ఆరెత్తే ఆ ముస్టర్కి ఇచ్చి పంపింది దొంగ మొకంది. ఏంది చిట్టి, ఇద్దరి మధ్యలో గోడ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. నీ ఒక్కదన్నట్టు చేస్తాను. ఇంక ఆర్డర్ రాలేదా అనుకున్నా, వచ్చిండా ఇక. నువ్వు ముందు ఇంట్లో పోయి పక్క తడుపుకునే వాళ్ళ చూసుకొచ్చుకోపో. నీతులు తర్వాత చెప్తావు గాని. ఏందని అవ్వా ఆగండి, మీరు ఆగండి. ఓడిపోయే కేసునైనా బాధించి గెలవచ్చు కానీ ఇసొంటి కంత్రి మొక్కం దాంతో బాధించి గెలవలేమండి. మనకెందుకు పదండి. అవ్వో మరి గెలవలేనప్పుడు వాదించుడెందుకే? నాతో ఎందుకు పెట్టుకుంటాలే తీట మొక్కం దానా? ఈ తీట మొక్కలే చెప్పు. పుంగి వలకొడతా ఒక్కొక్కరి నా గురించి ఏమనుకుంటాలో చెప్తావు. మీ అందరు పొద్దు నాతో పెట్టుకుంటారు. నీ వెనులా ముంగడుకో అత్త, టిఫిన్ రెడీ చేసి పెట్టు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. వెనులా కొట్టిపోతాను ఎవరో రాయే, నీళ్ళు తీసుకురాయే జల్దిరా. ఎంతసేపే ఘోరం కొట్టి లేవుతావు. ఎవరు కొట్టిరండి? ఇంకెవరి కుదురుతుంది, ఆ దొంగ మొక్క కుదరచ్చు. అయ్యో నా మొగుడిని కొట్టిన చేతులు ఇరిగిపోను, కాలిపోను, వాళ్ళ ఇంట్లో పీలింగ్ వెళ్ళా, బతుకులు పాడిపోను. ఏం మనుషులే మీ బతుకులు పాడగాను. ఎవరు కొట్టింది తెలిసింది కదా, దాంతో నొల్లి అవసరమా? సపరేట్ మూసుకో ఇంట్లో పంప. ఏంది పోయేది, దాని సంగతే చూడాలి కదా. నువ్వు నేను పిలువా, గాడిదనక నిలబడు ఆడదాని అడుగు రెండు ఒకటే. నువ్వు అంతుంటే పిలుచుకోలేదో పోదప్ప. నీకు శాతం అయితే లేదా? నీయే పిలుతావు. ఓ చిట్టి దాన్ని పిలిస్తే నేను పక్క వచ్చి పక్క రాష్ట్రాలు కూడా తెలియ చెప్తే అది నువ్వు చక్కగా పోదంపా. నిన్నే కొడుతుందా అది? నీకు శాతం
పడగొట్టిన నీ పిచ్చి మొకందానా ఏ ఎక్కువ తక్కువ మాట్లాడి చెప్తానా అప్పుడు కాదే నీ అబ్బాయి ఇప్పుడు కొడతా చూడే అర్థం చెప్పి అందుకే పోపా మాట్లాడేసుకుంటారా అరే నీ పిచ్చి మొక్కలలో తొక్కు పెడుతూ ఇప్పుడు నీ ముగ్గేస్తా అది వచ్చినాక నా ముగ్గు జరుగుతుంది గాయంత దానికి నీ ముగ్గు వేసేందుకు అది వేసుకున్నాక మళ్ళీ వేసుకుంటా దాంతో మళ్ళీ నాకు లొల్లి ఇది ఇలా ముగ్గేయలేదండి ఇది ఇది ఉన్న మొగంలాగానే నన్ను బాగా అర్థం చేసుకున్నది పాల ప్యాకెట్ వచ్చినట్టున్నది కదా దీని ముఖానికి పాల ప్యాకెట్ కావాలనా దీని సంగతి చెప్తా ఉన్నా పాలు అమ్మ పాలు ఏమండి ఇక్కడ ప్యాకెట్ ఉంది కానీ అందులో పాలు లేవండి పిల్లి తాగచ్చే మీ పిచ్చి కాకపోతే పిల్లొచ్చి పాలు బయట చింపుకొని పాలు అవుతుందా పిల్లి అంటే ఇంట్లో ఉన్న పిల్లి కాదే మన ఇంటి అనుకున్న దొంగ పిల్లే తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? దాని సంగతి చెప్తాను రా వద్దుగా దాంతో అరే నొల్లి దాంతో మేడం మేడం ఉన్నారా? ఎవరు కావాలి రామ్మా మీరే. నేనా అవునమ్మా నువ్వే. మేము ఉత్తమ నారి అవార్డు ఇచ్చే సంస్థ నుండి వచ్చాం. చెప్పండి ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం అమ్మా. నాకా ఉత్తమ మహిళా అవార్డా అవును, ఈ అవార్డు మా ఆవిడకి వేయడానికి కారణం ఏంది? మీ ఆవిడ నీళ్ళ కాడికి వెళ్ళినా కూరగాయల కాడికి వెళ్ళినా బాగా గౌరవం ఇస్తాను. అందుకే ఈ సంవత్సరం ఉత్తమ నారి అవార్డు మీ ఆవిడకే ఇస్తాను. ఈ మంత్ ఎండింగ్ లో అవార్డు ప్రధానోత్సవం ఉంది. మీ ఇద్దరు ఖచ్చితంగా అక్కడికి రావాలి. అది చెప్పడానికే వచ్చినాం. ఎక్కడో కొడుతుంది సీనా. మీరైతే మంత్ ఎండింగ్ తప్పకుండా రాండమ్మా. సరే సరే ఖచ్చితంగా వస్తాం మేము. నాకు మహిళా అవార్డు వస్తుందంట. ఆగండి ఆగండి. ఏంటిది? దానికి ఉత్తమ నారి అవార్డు ఇస్తారా? అది ఆడది కాదు, అది పెద్ద కిలాడి. దాని పక్కన ఇల్లు కట్టుకొని చూడండి, తెలుస్తుంది దాని గురించి. దానికట్ట ఉత్తమ నారి అవార్డు ఇస్తారా? మా సంసారాలు ఊలిపోతాను అది చేయబట్టి దానికి అవార్డు ఇస్తా తిన్నారా మీరు? దీని విని ఇంకా బతిలాడేదేంటండి? బొంగబెట్టి గుద్ద కాదు.